తీవ్ర విషాదం నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక విడుదల చేసింది. టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లలోనే విమానం కుప్పకూలిపోయిందని ఏఐబీ నిర్ధారించింది. పక్షులు ఢీకొట్టడం బ్యాడ్ వెదర్ కాదని ప్రైమరీ రిపోర్ట్లో పేర్కొంది. టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే విమానం 2 ఇంజన్లు ఆగిపోయాయని వెల్లడించింది. అయితే విమాన ప్రమాదానికి ముందు కాక్పిట్ లో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఫ్యూయల్ స్విచ్ లో రన్ నుంచి కటాఫ్ కు మార్చినట్లు సమాచారం. ఓ పైలట్ మరో పైలట్ తో ఫ్యూయల్ కటాఫ్ ఎందుకు చేశారంటూ అడుగుతున్నట్లు రికార్డ్ అయింది. దీంతో ఇదే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వెంటనే తేరుకొని కటాఫ్ నుంచి రన్ కు మార్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నివేదికలో వెల్లడైంది. కటాఫ్ నుంచి రన్ కు మార్చినా ప్రయోజనం లేకుండా పోయిందని, మొదటి ఇంజన్ కోలుకుంటున్నా రెండో ఇంజన్ విఫలమైంది. ఆ వెంటనే రామ్ ఎయిర్ టర్బైన్ అలర్ట్ అయింది. అయినా కూడా విమానం తన ఎత్తును కోల్పోవడం ప్రారంభించింది. దీంతో పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. అలా ఇచ్చిన క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలిపోయింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. కొన్ని సెకండ్లలోనే హాస్టల్ పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇలా హాస్టల్లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, గత నెల 12వ తేదీన ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియాకు సంబంధించిన 787 బోయింగ్ విమాన ఘటనకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది. కాక్పిట్ వాయిస్ను అదేవిధంగా ఇతర టెక్నికల్ టీమ్స్ అంతా కూడా దాదాపు నెల రోజుల పాటు కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాల అన్వేషణకైతే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అయితే ఏఐబీ దర్యాప్తు సంస్థ కూడా దీంట్లో అనేక అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ప్రాథమికంగా ఒక 15 పేజీల నివేదికను కూడా సిద్ధం చేసి కేంద్రానికి అందించడం జరిగింది. అయితే ఏదైతే రన్వే పైన ఉన్న సమయంలోనే ఇందులో కొంత సాంకేతిక లోపాన్ని కూడా ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఈ యొక్క ఫ్యూయల్కి సంబంధించిన స్విచ్ ఆఫ్ అవడంతో ఇంజన్లు 2 ఒక్కసారిగా ఆగిపోవడము అదే ప్రధానంగా ఈ యొక్క ప్రమాదానికి కారణం అనేది కూడా తెలుస్తుంది. అయితే కాక్పిట్లో ఒక పైలట్ ఇంకొక పైలట్ తోటి జరిగిన సంభాషణలో ఈ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావన్న సంభాషణ వినడం జరిగింది. దానికి తాను ఆఫ్ చేయలేదనేది కూడా తాను బదులు ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ స్విచ్ను కట్ ఆఫ్ చేయడంతో రన్లో పెట్టడము అది క్షణాల్లో ఇంజన్ నెంబర్ 1 ఆన్ అయినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయినట్టుగా కూడా ఏఐబీ దర్యాప్తు సంస్థ ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇంకా లోతైన దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. కాక్పిట్ వాయిస్కి సంబంధించి కావచ్చు, ఏదైతే బాక్స్కి సంబంధించి ఇప్పటికే డీకోడ్ చేయడం కూడా జరిగింది. డీసీజీఐ దీనికి సంబంధించిన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలను ఆదేశించడం జరిగింది. ఘటన జరిగిన తర్వాత మెడికోల్లో ఏదైతే కాలేజీ పైన పడి విమాన దాటికి కూడా మెడికోల్ కూడా మృతి చెందడం జరిగింది. గోపి, అంటే ఇప్పటి వరకు ఉన్న నివేదికలు అంటే ఫ్యూయల్ స్విచ్ లో రన్ నుంచి కటాఫ్ కు మార్చడమే ఈ ప్రమాదానికి కారణం అనుకోవచ్చు. ఎందుకంటే కాక్పిట్ లో ఉన్న ఆ గందరగోళానికి సంబంధించిన ఆడియో ఇదే చెప్తుంది కాబట్టి ఇదే రీజన్ అనుకోవచ్చా ఇప్పటి వరకు ఉన్న నివేదిక ప్రకారం? సుమా, ఏఐబీ కూడా తన నివేదికలో ప్రధానంగా ఈ యొక్క కారణాన్ని చూపిస్తూ వచ్చింది. ఎందుకంటే రన్వే పైన టేకాఫ్ అయిన వెంటనే అది కటాఫ్లోకి మారిపోవడం, అంటే ఫ్యూయల్కి సంబంధించిన స్విచ్ రన్లో నుంచి కటాఫ్లోకి ఏ విధంగా వెళ్ళిందన్న దానిపైన కూడా ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. కానీ కటాఫ్ ఉండడం, అంటే పైలట్ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణలో కటాఫ్ ఎందుకు మార్చావు అనే సంభాషణతోటి, అంటే ప్రధానంగా ఇంజన్లు 2 కూడా ఆఫ్ అయిపోవడానికి ఈ యొక్క కటాఫ్ స్విచ్ రన్లో నుంచి కటాఫ్లోకి వెళ్ళడమే ప్రధాన కారణంగా కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థ కేంద్రానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణం ఈ యొక్క ఫ్యూయల్ సిస్టమ్ మొత్తం కూడా
కొలాప్స్ అవ్వడమే అనేది కూడా ప్రాథమికంగా అయితే కొంత సమాచారం అందుతుంది. అయితే ఇంకా ఇది కేవలం 15 పేజీల ప్రాథమిక నివేదిక మాత్రమే. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక రావాల్సి ఉంది. అయితే విమాన ఘటనకు సంబంధించి కూడా ఇటు విదేశీయులు 18 మంది విదేశీయులు కూడా చనిపోవడం జరిగింది. 241 మంది కూడా ఈ విమానంలో పూర్తిగా అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క మెడికల్ కాలేజీ పైన ఈ ఫ్లైట్ ఢీకొన్న సమయంలో అతను ఎగిరిపడము, అతను ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఒకరు మాత్రం ఏదైతే ట్రాఫిక్ రద్దీ వల్ల విమానం ఎక్కలేక వాళ్ళు కూడా ఉండిపోవడం జరిగింది. అయితే మిగతా వాళ్ళంతా కూడా ఏదైతే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే ఘటన జరిగిన తర్వాత సెకండ్లలోనే ఈ యొక్క విమానం కుప్పకూలిపోవడానికి గల కారణాలపైన కూడా అనేక అనుమానాలు కూడా తావెత్తడం జరిగింది. మొదట పక్షి ఢీకొని ఉండవచ్చు అనేది కూడా మొదట చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఏదైనా సాంకేతిక లోపం ఉండి ఉండొచ్చు అంటూ కూడా చెప్పారు. కానీ వీటన్నిటిలో కూడా ఏదైతే ఏఐబి ఇచ్చిన నివేదికలో క్లియర్గా ఏదైతే రన్ నుంచి కట్ ఆఫ్లోకి స్విచ్ మారడమే ఇది ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే ఇది మానవ తప్పిదంతో జరిగిందా లేదా ఇంకా ఏదైనా సాంకేతిక లోపంతో ఈ రన్ నుంచి కట్ ఆఫ్లోకి వెళ్ళిపోయిందా స్విచ్ అనే దానిపైన కూడా ఇంకా నివేదిక రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా 15 పేజీల నివేదికలో మాత్రం ప్రధాన కారణం మాత్రం ఇంజన్లోకి సప్లై అయ్యే ఫ్యూయల్కి సంబంధించిన స్విచ్ ఆఫ్ అవడంతో ఫ్యూయల్ ఒక్కసారిగా ఇంజన్లోకి వెళ్ళకపోవడము, టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఇంజన్లు రెండు కూడా ఆఫ్ అయిపోవడము, అది వెంటనే గుర్తించి పైలట్స్ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేది కూడా తెలుస్తోంది. ఈ స్విచ్ ఆఫ్ అయిన వెంటనే పైలట్స్ ఇద్దరు కూడా మేడే కాల్ చేయడం జరిగింది. మేడే మేడే అంటూ కూడా వాళ్ళు చెప్పడంతో ఈ యొక్క ఆ సంభాషణ కూడా కాక్పిట్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ప్రధాన కారణం మాత్రం స్విచ్దే అనేది కూడా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది. కానీ ఈ స్విచ్ ఆఫ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ అయింది, ఇంకా ఏదైనా సాంకేతిక లోపంతో స్విచ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయిందా లేదా పైలట్స్ ఇద్దరు కూడా దాన్ని చూసుకోలేదా అన్న దానిపైన కూడా ఇంకా సమాచారం అందాల్సి ఉంది. రన్వే పైనే ఒకవేళ ఈ యొక్క రన్ నుంచి కట్ ఆఫ్కి మారి ఉంటే కనుక ఫ్లైట్ ఎగిరే అవకాశం కూడా ఉండదు అనేది కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంకా లోతైన దర్యాప్తు అయితే కొనసాగించాల్సి ఉంది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇంకా రావాల్సి ఉంది. సుమా, థ్యాంక్ యూ గోపి.